రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్ సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, గవర్నర్ తమిళిసై గారికి హైకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. సో అంతకుముందు ఆమె బీఆర్ఎస్ నేతలు ఇద్దరిని కూడా ఎమ్మెల్సీగా రిజెక్ట్ చేసింది. సో కోదండ రామరెడ్డి గారిని అయితే ఎమ్మెల్సీగా ప్రకటించింది. దాంతో వాళ్ళిద్దరూ కూడా హైకోర్టుకి ఎక్కారు. సో ఇప్పుడు హైకోర్టులో వాళ్ళ రిజెక్షన్ ఏదైతే ఉందో చెల్లదు అని చెప్తున్నారు. మరి రిజెక్షన్ చెల్లకపోవడానికి గల కారణాలు ఏంటి? మరి గవర్నర్ గారి పైన ఏమన్నా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? గవర్నర్ మీద హైకోర్టులు ఏం యాక్షన్ తీసుకోవు. ఎందుకంటే గవర్నర్ ఒక రాజ్యాంగ వ్యవస్థ, కోర్టులు అనేవి ఇంకొక వ్యవస్థ. జనరల్గా ఏంటంటే గవర్నర్ అధికారాలలోకి కోర్టులు ఎంటర్ కావు. కాకపోతే ఏంటంటే కోర్టులైనా లేకపోతే గవర్నర్ అయినా ఎవరైనా కూడా వీళ్ళని గైడ్ చేసేది ఏదంటే రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. బట్ ఒక వ్యవస్థ కాన్స్టిట్యూషన్ని ఫాలో కానప్పుడు కోర్టు అనే న్యాయ వ్యవస్థ అనేది దాన్ని ఫాలో అవుతుందా లేదా చూసుకోవడం న్యాయ వ్యవస్థ పని. మిగతా అన్ని వ్యవస్థలు కూడా రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాయా లేదా, ఫాలో అవ్వకపోతే ఫాలో కాలేదని చెప్పే పని మన కోర్టులు చేస్తుంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే మామూలుగా గవర్నర్ని నియమించేది ఎవరు? కేంద్రం నియమిస్తుంది. కాబట్టి జనరల్గానే గవర్నర్లు కేంద్రానికి అనుకూలంగా ఉంటారు. కేంద్రంలో ఉండే పొలిటికల్ పార్టీ, రాష్ట్రంలో ఉండే పొలిటికల్ పార్టీ వేరైనప్పుడు, ముఖ్యంగా ఆ రెండింటి మధ్య పడనప్పుడు గవర్నర్లు ఏం చేస్తారంటే కేంద్రానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వాన్ని పెడుతూ ఉంటారు. అట్లాగే నివేదికలు కూడా ఎప్పటికప్పుడు కేంద్రానికి కూడా గవర్నర్లు పంపిస్తూ ఉంటారు. ఇక్కడ రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితి ఏంటని. ఇది ఒక రకంగా ఏమైపోతారంటే గవర్నర్లు అనేవాళ్ళు ప్రాక్టీస్లో కేంద్ర ప్రభుత్వంలో ఉండే పార్టీకి అనుకూలంగా మారిపోయి ఆ పార్టీ ప్రతినిధులుగా వ్యవహరించడం అనేది జరుగుతుంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పొలిటికల్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో గవర్నర్లు అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు. వాళ్ళు ఏదైనా అకేషన్ అప్పుడు కనబడడం తప్ప మిగతా ఎక్కడ వాళ్ళ వాయిస్ కనబడదు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆయన అసలు ఉన్నాడా లేదా డౌట్ వచ్చే విధంగా ఉంటుంది. ఆయన గురించి ఎప్పుడు మనం ఏమి వినము, ఎందుకంటే ఆయన సైలెంట్గా ఉంటారు. కానీ ఇక్కడ తెలంగాణలోకి వచ్చేసరికి ముఖ్యంగా తమిళిసై సౌందరరాజన్ ఆమె వచ్చిన తర్వాత, రెండోది ఆమె కూడా పొలిటికల్ పార్టీ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చారు. ఆమె తమిళనాడు బీజేపీలో సీనియర్ నాయకురాలు, అక్కడి నుంచే వచ్చింది. కాబట్టి ఆమె వచ్చినప్పటి నుంచి కూడా కేసీఆర్ ప్రభుత్వానికి ఆమెకు మధ్య ఏదో ఒక గొడవ వస్తూనే ఉంది. అనేక బిల్లుల్ని ఆమె ఆపేసింది. చివరికి సుప్రీంకోర్టు వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్లాల్సి వచ్చింది తమ బిల్లులు పాస్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలు కూడా సఫర్ అవుతారు. ఇప్పుడు యూనివర్సిటీలు పెట్టే బిల్లు కొత్తది, దాన్ని ఆపేసింది. ఇట్లాగే మున్సిపాలిటీలకు సంబంధించిన కొన్ని రకాల బిల్లులను ఆపేసింది. ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ప్రజలకు కూడా దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ లేట్ అవుతుంది కదా యూనివర్సిటీ లేకపోతే, అట్లాంటి ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. దానికి ఆమె కొన్ని కారణాలు ఆమె చెప్తుంది. ఆమె ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఆమె ఏం చెప్తున్నారంటే, నాకు అసలు ప్రోటోకాల్ కూడా ఫాలో కావట్లేదు, నన్ను కావాలనే ఒక ఇదిగా చూస్తున్నారు, అసలు ఆయన ఫోన్ తీయడం అసలు ఎప్పుడు కానీ కేసీఆర్, ఇలాంటివి ఆమె కూడా చాలాసార్లు చెప్పింది. ఏదేమైనా అంటే ఇద్దరు వైపులా ప్రాబ్లం ఉంది. ఇటు కేసీఆర్ కూడా ఇగోకి వెళ్ళి ఆమెతో గొడవలు పెట్టుకోవడం, ప్రోటోకాల్స్ ఫాలో కాకపోవడం, ఇవన్నీ ఆయన చేశాడు. ఆమె కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, ప్రజలకు ఇబ్బంది పడతారనేది కూడా లేకుండా కొన్ని రకాల బిల్లుల్ని ఆమె విత్డ్రాల్ చేయడం, ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. సో ఈ లార్జర్ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలి ఓవరాల్గా, అప్పుడే మనకి ఈ ఇష్యూ అర్థమవుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ప్రజెంట్ కోర్టు ఏం చెప్పింది ఏ విషయంలో చూసినప్పుడు, గతంలో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ క్యాబినెట్ ఇద్దరిని రికమెండ్ చేసింది. దాసోజు శ్రవణ్ అండ్ కుర్రా సత్యనారాయణ ఇద్దరిని చేసినప్పుడు ఆమె రిజెక్ట్ చేసింది. ఆమె మామూలుగా కళా సాహిత్య రంగాలు లేకపోతే సామాజిక రంగాల నుంచి గవర్నర్ కోటాలు ఇవ్వాలి కానీ రాజకీయంగా ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు అన్న ఒక గ్రౌండ్స్ మీద ఆమె రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసినప్పుడు
వాళ్ళిద్దరూ దాసోద్ శ్రవణ్ అండ్ కుర్రా సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకంటే ఇది రాజ్యాంగపరంగా ఈమె రిజెక్ట్ చేసే హక్కు లేదు అనేది వాళ్ళు వెళ్ళారు కోర్టుకి. అది పెండింగ్లో ఉంది. ఈ లోపల గవర్నమెంట్ మారింది, పార్టీ మారింది, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. రేవంత్ రెడ్డికి పార్టీకి తమ పార్టీ ఎవరు జనసమితి, తెలంగాణ జనసమితి కోదండరామరెడ్డి ఒక అన్కండిషనల్గా సపోర్ట్ చేశారు. ఎక్కడ సీటు కానీ ఏమి అడగలేదు. దానివల్ల ఆయన గెలిచినాక ఆయనకి ఏదో ఒక పదవి ఇస్తామని వీళ్ళు హామీ ఇచ్చినట్టు తెలిసింది. అందులో భాగంగానే ఆయనకు ఎమ్మెల్సీ, అట్లాగే మైనార్టీ వర్గం నుంచి ఉన్న అమీర్ అలీ ఖాన్, ఆయన సియాసత్ పత్రికకు సంబంధించిన వ్యక్తి, ఆయనకు ఇద్దరిని రికమెండ్ చేసింది క్యాబినెట్. సో ఈ ఇద్దరికేమో మామూలుగా అయితే ఫస్ట్లో గవర్నర్ వర్గాల నుంచి వచ్చిన న్యూస్ ఏంటంటే కోర్టులో ఆ విషయం తేలే వరకు కొత్తగా గవర్నర్ కోటాల నుంచి ఇంకెవరికి ఇవ్వము అని చెప్పారు. కానీ మరి ఏం జరిగిందో ఏమో కానీ ఇచ్చేశారు. దీనికి రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి, తర్వాత చెప్తాను నేను. సో మొత్తానికి కోదండరామ్కి అలీఖాన్కి ఆమె గవర్నర్ కోటాలు ఇచ్చేసింది. అయితే వాళ్ళిద్దరూ ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రమాణ స్వీకారం చేసే రోజు మండలి చైర్మన్ అబ్సెంట్ అయ్యాడు. దాంతో ప్రమాణ స్వీకారం పోస్ట్పోన్ అయింది. ఈ లోపల దాసోజు శ్రవణ్ అండ్ కుర్రా సత్యనారాయణ మళ్ళీ దీని మీద కోర్టుకు వెళ్ళారు. మమ్మల్ని ఏమో రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేయడానికి ఆమె చెప్పిన కారణం ఏంటంటే దాసోజు శ్రవణ్ పొలిటికల్ పర్సన్ కాబట్టి ఇవ్వనని చెప్పింది. మరి కోదండరామ్కి ఎలా ఇచ్చింది? కోదండరామ్ కూడా అసలు ఆయనకి పార్టీనే ఉంది, పొలిటికల్ పార్టీనే ఉంది కోదండరామ్కి. మరి ఇదే గ్రౌండ్స్లో అది కూడా రిజెక్ట్ చేయాలి కదా, అదెందుకు ఇచ్చింది అనేది కోర్టుకు వెళ్ళారు. కోర్టు విచారణ జరిపింది. ఈరోజు కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు ఏంటంటే ఆమె రిజెక్ట్ చేసిన అది చెల్లదు అని చెప్పింది. అట్లాగే వీళ్ళిద్దరిని నియమిస్తూ గెజెట్లో రిలీజ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ గెజెట్ని కూడా కొట్టేసి ఆమెకు సీరియస్గా చెప్పింది ఏంటంటే 171 ఆర్టికల్ 171 ప్రకారం కాన్స్టిట్యూషన్లో గవర్నర్కు విస్తృతమైన అధికారాలు ఏమి ఉండవు. క్యాబినెట్ ఒకసారి డిసిషన్ తీసుకున్నాక ఆ క్యాబినెట్ రికమెండ్ చేసిన వాళ్ళని రిజెక్ట్ చేసే అధికారం గవర్నర్కు ఉండదు. మహా అంటే పంపించవచ్చు, మళ్ళీ పునఃపరిశీలన కోసం పంపించచ్చు తప్ప దాన్ని క్యాబినెట్ డిసిషన్ని రిజెక్ట్ చేసే అధికారం గవర్నర్కు ఉండదు అనే విషయాన్ని క్లియర్గా హైకోర్టు చెప్పింది. సో అది ఒకటి. రెండవది, అందుకని దాన్ని పునఃపరిశీలించమని ఆమెకు చెప్పారు. రెండవది, ఇప్పుడు ఈ ఇద్దరు సెలెక్ట్ చేశారు కదా, కోదండరామరెడ్డి అండ్ అలీఖాన్, ఈ ఇద్దరిది చెల్లదు కాబట్టి మళ్ళీ క్యాబినెట్ ఫ్రెష్గా ఇద్దరు పేర్లని పంపించాలి గవర్నర్కు అనేది చెప్పింది. సో ఇది బేసిక్గా కోర్టు చెప్పింది. అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, గవర్నర్కు తెలీదా 171 ఆర్టికల్ ఉంది, ఆమెకు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, ఆమె అన్నీ పరిశీలించే కదా చేస్తారు. అట్లాగే రేవంత్ రెడ్డికి తెలీదా ఇవన్నీ కేసులు ఉన్నాయి, మనం రికమెండ్ చేస్తే అది రిజెక్ట్ అవుతుంది, కోర్టులో ఉన్నప్పుడు అది ప్రాబ్లం అవుతుంది అనేది రేవంత్ రెడ్డికి తెలీదా? తెలిసి కూడా ఎందుకు చేశారు అన్నప్పుడు రకరకాల అభిప్రాయాలు బయటకు వస్తున్నాయి. అందులో ప్రధానమైనది ఏంటంటే రేవంత్ రెడ్డి కోదండరామరెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇచ్చినట్టు ఉండాలి తన తప్పు లేకుండా. అది ఎలాగో రిజెక్ట్ అవుతుందని తెలిసే ఇచ్చాడు కోదండరామ్కి అలీఖాన్కి. సో ఇది ఎట్లాగో రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ మనం కొత్త పేర్లు పెట్టచ్చని. సో కోదండరామరెడ్డికి సార్ మేము ఇవ్వలేకపోయినాం, మేము ఇవ్వాలని అనుకున్నాం కానీ ఇవ్వలేకపోయామని చెప్పచ్చు. తర్వాత ఏమో మనకు ఎవరికి కావాలో వాళ్ళకి పొలిటికల్గా కావాల్సిన వాళ్ళకి ఇవ్వచ్చు, కోదండరామరెడ్డికి ఇంకేదో అడ్వైజరో ఏదో ఒకటి ఇవ్వచ్చు అన్న ఇది కనబడుతుంది అనేది కొంతమంది చెప్పింది. ఇది నిజమా కాదు తెలియదు. ఎందుకంటే ఇది మామూలుగా మనలాంటి వాళ్ళు బయట నుంచి పరిశీలించినా కూడా కనబడేది ఏంటంటే క్లియర్గా తెలుస్తుంది. కోర్టులో ఉన్నప్పుడు ఇది కోర్టులో ఉన్నప్పుడు గవర్నర్ ఇవ్వడమే రాంగ్, అది ఖచ్చితంగా రేపొద్దున తప్పు పడుతుంది కోర్టు అని తెలుసు. కోర్టులో ఆల్రెడీ ఒక ఇద్దరిని ఈమె రిజెక్ట్ చేస్తే వాళ్ళిద్దరు కోర్టుకు వెళ్ళి ఉంటే వాళ్ళ ప్లేస్లో ఇంకిద్దరిని ఎలా నియమిస్తారు అప్పుడు? కాబట్టి ఇది రేవంత్ రెడ్డి కూడా ఒక ప్లాన్గానే చేశాడు. బకరాన్ని చేసింది
ఇప్పుడు కోదండరామరెడ్డిని అనే వాదన వినిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు ఈ వాదన తీసుకొస్తున్నారు. అట్లాగే కోదండరామరెడ్డి అభిమానించే వాళ్ళు కూడా ఈ వాదనని తీసుకొస్తున్నారు.